ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. నేత్రా వ్యాన్ ద్వారా అధికారులంతా పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రం చుట్టుపక్కల కదలికలపై కూడా నజర్ వేశారు పోలీసులు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం చుట్టూ కూడా ఒక డ్రోన్ కెమెరాను ఏర్పాటు చేయడంతో పాటు ఒక నేత్ర వెహికల్ అంటే 360 డిగ్రీస్లో పోలింగ్ కేంద్రం చుట్టూ పరిస్థితి ఎలా ఉందనేది ఉన్నతాధికారులందరూ కూడా అక్కడి నుంచే పర్యవేక్షిస్తుంటారు ఇక్కడ కెమెరాల ద్వారా. ఈ డ్రోన్ కెమెరా ద్వారా పోలింగ్ కేంద్రం చుట్టూ కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎవరన్నా అల్లరిమూకలు పోలింగ్ కేంద్రం వైపు వస్తున్నారా, ఓటర్లు వస్తున్నారా అనేది కూడా అంతా కూడా ఇక్కడ స్క్రీన్లో చూస్తూ మొత్తం పోలింగ్ కేంద్రం చుట్టుపక్కల సిచ్యువేషన్ ఎలా ఉందనేది వాళ్ళు చూస్తున్నారు. ఒకసారి మనం కూడా చూద్దాం పోలింగ్ కేంద్రం చుట్టుపక్కల ఎలాంటి సిచ్యువేషన్ ఉందనేది వాళ్ళ స్క్రీన్ మీద చూద్దాం. ఎలా ఉందండి మొత్తం పై ఒకసారి పోలింగ్ కేంద్రం పైకి పంపించండి. దాన్ని 100 మీటర్ల వరకు కూడా ఎవరెవరు ఉన్న మూమెంట్ ఉంటుందా, కేవలం ఓటర్లు మాత్రమే వస్తున్నారా లేదా ఇంకెవరన్నా వస్తున్నారనేది కూడా చుట్టూ చూస్తున్నారు. ఎవరన్నా ఒక గుంపుగా కనిపిస్తే వారందరిని కూడా గుర్తించే పనిలో అయితే మాత్రం పోలీసులు ఉన్నారు. డ్రోన్ కెమెరాలు ఉపయోగించి సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రధానంగా డ్రోన్ మాత్రం ఉపయోగించి మాత్రం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రం చుట్టుపక్కల అంతా కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించడంతో పాటు డ్రోన్ కెమెరాలు ఉపయోగించి కూడా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా నేత్ర ఈ వెహికల్ ఇది 360 డిగ్రీస్లో ఉన్నటువంటి కెమెరాలు ఏవైతే ఉంటాయో దాని మీద వెహికల్ మీద చూడవచ్చు. ఈ కెమెరాలు ఈ వాహనం తిరుగుతున్న ప్రదేశం అంతా కూడా కవర్ చేస్తుంది. ఈ కవర్ చేస్తున్న క్రమంలోనే చుట్టుపక్కల పరిస్థితి అంతా కూడా లోపల స్క్రీన్లో చూస్తుంటారు పోలీసులు. అదేవిధంగా అక్కడ కంట్రోల్ రూమ్లో ఉండే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడ పరిస్థితి అంతా కూడా పర్యవేక్షిస్తుంటారు. బహుశా మనం సాధారణంగా ఒక అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థాయి బందోబస్తు చూస్తాం. ఇంత పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి చూస్తుంటాం. కానీ కడప జిల్లాలో ఒక జెడ్పీటీసీకి సంబంధించిన ఉప ఎన్నికకు చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికలను అయితే మాత్రం తలపిస్తుందని చెప్పుకోవాలి. ప్రస్తుతానికైతే మాత్రం ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఓటర్లు కూడా ఉదయం 7 గంటలకే వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. క్యూ లైన్లో బారులు తీరి తమ ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్నారు. 360 డిగ్రీస్ ఉన్నటువంటి ఈ వాహనం నుంచే పోలీసులు పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తుంటారు. ప్రతి పోలింగ్ కేంద్రం చుట్టూ కూడా ఇది తిరుగుతూ ఉంటుంది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి పోలీసులు అయితే మాత్రం గట్టి నిఘా ఏర్పాటు చేశారు. నిఘా నేత్రం ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బందితో పాటు ఇటు డ్రోన్ కెమెరాలు, నేత్రా వెహికల్ ద్వారా 360 డిగ్రీస్లో ఉండేటువంటి కెమెరాలు కూడా ఉపయోగించి పర్యవేక్షిస్తున్నారు. విజయతో నరేష్, TV9 ఒంటిమిట్ట.